అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడైతే వచ్చాను నేను. వర్షం పడుతుంది కదా, సో వర్షం పడుతుండడం వల్ల నేను హాఫ్ అన్ అవర్ బయటనే అంటే సిటీలోనే స్ట్రక్ అయిపోయాను. వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేస్తున్నా. అండ్ దట్టు ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. సో బయట చల్లగా వర్షం పడుతుంటే అస్సలే మనం కాఫీ లవర్స్ కదా, సో కాఫీ లవర్స్ కాబట్టి ఫస్ట్ అయితే కాఫీ కాదు ఈరోజు టీ. మార్నింగ్ హడావిడిగా వెళ్ళేటప్పుడు సో చెప్పాను కదా డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్తున్నా అని చెప్పేసి, కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నా. సో అంటే మనకి అన్నీ తెలిసి ఉండాలి, సో కార్ డ్రైవింగ్ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో నేను ఫస్ట్ అయితే అంటే 3 days అయింది జాయిన్ అయ్యి. సో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా అది డ్రైవ్ చేసేటప్పుడు. బట్ కొత్త కదా, ఎవరికైనా కొంచెం కొత్తగా ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ అయితే పడతారు. కాకపోతే నాకు ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళడానికి 15 km అట్లా పడుతుంది. హాఫ్ అన్ అవర్ జర్నీకే వెళ్తుంది అనమాట. సో వెళ్ళే హడావిడిలో సరిగ్గా తినడం లేదు. దట్టు నాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు, అందుకే నా ఫేస్ మొత్తం డల్గా అనిపిస్తుంది. సో అందుకే ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టీ పెట్టేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినలేదు కాబట్టి, మార్నింగ్ తినలేదు ఆఫ్టర్నూన్ కూడా తినలేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ టీ తాగేస్తే ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా తినేసి పడుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో మళ్ళీ మార్నింగ్ లేయాలి. యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అండి. రొటీన్ వర్క్ చేసి చేసి బేజార్ వస్తుంది నాకైతే. సో ఎక్కడైనా ఊరు వెళ్దామా అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కొంచెం బయటకి అట్లా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో వీలు చూసుకొని ఎక్కడైనా వెళ్ళడానికి ప్లాన్ వేస్తా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ టీ అయిపోయింది. టీ తాగేసి అండ్ వచ్చేటప్పుడు పువ్వులు అయితే తీసుకొని వచ్చాను. పూలు కట్టే టైం అయితే నాకు ఉండట్లేదు. సో పూలు ఫ్రైడే కాదు, డైలీ నేను రెగ్యులర్గా పూలు అయితే తీసుకొని వస్తాను. కాకపోతే ఒక 2 days నుంచి నా దగ్గర ఫ్లవర్స్ అయితే లేవన్నమాట. ఫ్లవర్స్ పెట్టడం లేదు దేవుడికి. అంటే నేను వెళ్ళడం లేదు, ఫస్ట్ నిన్న కూడా వెళ్ళలేదు, అందుకే పూలు కొంచెం తక్కువ దొరికాయి. చెట్లకు కూడా అంటే మొక్కలకు ఉండే పువ్వులు కూడా మార్నింగే కోసేస్తున్నారు కాబట్టి సో రెగ్యులర్గా పూలు అయితే తీసుకొని వస్తాను అనమాట. మల్లెపూలు ఉంటే మల్లెపూలు, అండ్ సన్నజాజులు ఉంటే సన్నజాజులు. సో టీ తాగేసి గంధం చెక్క అయితే పెట్టుకోవాలి. అండ్ నాకైతే స్వెట్ చూడండి ఎట్లా వచ్చేస్తుంది, స్వెట్ ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఈవినింగ్ బ్లాగ్ ఎక్కడ ఏం చేస్తానో తెలియదు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి యాజ్ యూజువల్. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుంది. సో ఈవినింగ్ రాగానే మా అత్తయ్య వాళ్ళు అంటే తోటకూర అయితే నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు. అవి నేను చేయడం కంటే అంటే అప్పుడే వచ్చాను కదా, కొంచెం తనైతే నీట్గా ఓపికతో నీట్గా తీసేస్తుంది. నేను అనుకోండి హాఫ్ కట్ చేసి అవి పడేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే ఇంకా మా అత్తయ్యకి అయితే నీట్గా కట్ చేసి ఇస్తున్నా. నేను మొన్న చేసి ఉంటే తోటకూర తాలింపు, అది తనకి నచ్చలేదంట. ఈరోజు అయితే ఇంకా తానే చేసుకుంటా అని చెప్పింది. అందుకే ఇంకా నువ్వు చేసుకుంటా అన్నావు కదా, నువ్వే క్లీన్ చేయని చెప్పేసి, ఎందుకో తెలీదు చాలా ఉబ్బరిస్తుంది కాబట్టి ఇంకా నాకేం వర్క్ చేయాలనిపించట్లేదు. సో బయట నుంచి రాగానే ఫస్ట్ టీ పెట్టేసుకుంటే హెడేక్ వస్తుంది. టీ తాగేసిన తర్వాత ఈ మధ్య టీ అనేది ఎక్కువైపోయింది, టీ ఫోబియా ఎక్కువైపోయింది. సో మా అత్తయ్య క్లీన్ చేసిన తర్వాత ఇంక ఈలోపు నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా ఆల్రెడీ పాప అయితే చేసేస్తుంది. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం పని తక్కువగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి దానికోసం ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి. సో నైటే ఇంకా తెలిసిందే కదా, ఇంకా బయట క్లీన్ చేసుకోవడం, లోపల అంతా స్టవ్ కాడ క్లీన్ చేసుకోవడం. నైట్ నేను అన్నీ సర్ది పెట్టేసుకుంటే మార్నింగ్కి కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఫ్రైడే పూజ అనేది కొంచెం హడావిడి లేకుండా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ బయట చూడండి, మీకు క్లైమేట్ చూపిస్తా. సో ఇట్లుంది బయట అయితే, చాలా వాతావరణం పీస్ఫుల్గా ఉంది. సో మొన్నటిదాకా వేడికి బాగా ఇబ్బంది పడిపోయాం కదా, ఇప్పుడు వర్షాలు, చాలా క్లైమేట్ కూల్గా ఉంది కదా. ఈ మాత్రం క్లైమేట్ ఉందనుకోండి, పిల్లలంతా అస్సలు ఎంతమంది పిల్లలు ఉన్నారా అనిపిస్తుంది. సో బయట పిల్లలు గోల చూడాలా, హడావిడి బాగా ఆడుతున్నారు. వర్షానికి తడచొద్దు అన్నా కూడా తడుస్తూనే ఉంటారనమాట. అంటే వర్షానికి మనం బాధపడతాము, జలుబు జ్వరము వస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలి కదా మనమే అని చెప్పేసి. సో వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు, మంచిగా ఆడుకుని నైట్కి అంతా మంచిగా తినేసి ప్రశాంతంగా వండుకుంటారు. సో ఎంతైనా చిన్నప్పుడు ఉండేదే బాగా అనిపిస్తుంది కదా.
తాగు తాగు, టీ తాగు. నువ్వెంత తాగుతున్నావో చూపిస్తా. నేనైతే కొంచెం ఆ మెట్ట కప్పు లేపేసి కొద్ది कांदा घरे न चला चली मिर्चा भी काट दो ఈరోజు నాకు రెస్ట్. सेट हो रहा था బాటి మారుగా आज क्या खाओ तुम चपाती చపాతి కొని गया गया तो की खाती हो ना సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం దీపారాధన అట్లా చేసుకొని ఇంకా మా అత్తయ్యకి అంటే ఆమె ఎక్కువసేపు నిలబడలేరనమాట, అంటే కాలు నొప్పులు అట్లా వస్తుంటాయి. సో అందుకే ఇంకా నేను పక్క నుండి అన్నీ అంటే తను చెప్తూ ఉంటుంది, నేను అన్నీ వేస్తూ ఉంటాను అనమాట. సో అదే ఆవిడ చేయడము, అంటే తనే చేస్తా అని చెప్పడము. నేనేంటంటే తోటకూర బాగా ఉడికించాలి అని చెప్పేసి కొన్ని వాటర్ అంటే కొంచెం వాటర్ అయితే వేస్తాను. సో మా అత్త అయితే ఇంకా ఓన్లీ ఆయిల్లోనే, అంటే కొన్ని మనం ఆయిల్ వేసి చేస్తే తనకు నచ్చదనమాట. తన సొంతంగా తను చేస్తే మటుకు ఆయిల్ ఎంతైనా వేసేయచ్చు. సో టేస్ట్ బాగుండాలి కదా, అంటే తను చేసిందని బాగా అనిపించాలి, అంటే బాగుంది అని చెప్పాలి కదా. అందుకోసం ఆయిల్ చూడండి అసలు కనిపిస్తుంది ఆయిల్, ఇప్పుడు కనిపించదు. తోటకూర వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసింది అనమాట. అట్లా మంచిగా వంట అయితే చేస్తారండి. ఆయిల్ లేకున్నా సరే కొంచెం టేస్టీగానే చేస్తారనమాట. అంటే ఎక్కువ వంటలు రావు, వచ్చినంత వరకు బాగానే చేస్తారు. అంటే ఏవైనా సరే తాలింపులు కానీ పచ్చళ్ళు కానీ ఇలాంటివి బాగానే వేస్తారనమాట. సో నేనైతే ఇంకా తను అన్నీ వేపిన తర్వాత ఒక 2-3 సార్లు తోటకూరని అయితే బాగా వాష్ చేసి తనకిచ్చాను. అంటే తను అంతా తనే చేస్తున్నట్టుగా వీడియో తీయమని చెప్తున్నారనమాట. అంటే నేను చేస్తున్నా అని చెప్పేస్తానేమో, ఎక్కడ చెప్పేస్తాను క్రెడిట్ కొట్టేస్తానని చెప్పేసి. సో తనైతే ఇంకా మొత్తం తోటకూర ఒక 6 ఏమో ఉన్నాయి, అన్నీ నీట్ అంటే 8 తీసుకున్నాను, దాంట్లో 2-3 పాడైపోయినాయి ఉన్నాయన్నమాట. ఇంకా అంతా ఇది చపాతీలోకి అయితేనే బాగుంటుంది, ఈవెన్ జొన్న రొట్టెలో కూడా బాగానే ఉంటుందండి, టేస్ట్ బాగానే ఉంటుంది. సో నేనైతే ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేశాను, అండ్ రైస్లో కూడా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మిరపకాయలు అంత పెద్ద కారం ఏం లేవు కాబట్టి కొంచెం ఎండుమిర్చికి అయితే ఒక స్పూన్ వేసున్నా అనమాట. సో అంటే టేస్ట్ బాగుంటుంది, కారం లేకపోతే చప్పగా అనిపిస్తుంది కదా, అంతే. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాన్ని అంతా ఆకురేసి తాలింపు పెట్టేసింది అంతే. ఇంకా నేనైతే కొన్ని పువ్వులు అయితే అసలు రెగ్యులర్గా అయితే నేను పెట్టుకోనండి, అంత పెద్దగా ఇష్టం ఏమి ఉండదు. అంటే ఫ్రైడే కానీ కొన్ని పూలు ఎక్కువ ఉన్నాయి అంటే మటుకు ఎక్కువ శాతం పూలు తీసుకొస్తే అది దేవుడికి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. సో నేను ఇంకా కొన్ని పూలు అయితే ఉంటే అవి పెట్టేసుకొని ఇంకా రేపు మార్నింగ్ కోసం అనేసి ఇంకా ఇక్కడ డస్ట్ ఉన్నా ఏమైనా కట్ చేసేటివి ఉన్నా సరే కట్ చేసి ముందే పెట్టేసుకుంటాను అనమాట, మార్నింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే, ఇంకా ఫ్రైడే రోజు ఇల్లంతా మాప్ పెట్టేసి ఇంకా రెగ్యులర్గా చూపించేదే కదా అని చెప్పేసి నేనేం ఎక్కువగా షూట్ చేయలేదు. సో మార్నింగ్ అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా చాలాసార్లు చెప్తున్నాను, వీడియోస్ కనుక నేను షూట్ చేయకుంటే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను ఫ్రేమ్స్ అవన్నీ తీసేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఫ్రేమ్స్ అవన్నీ నీట్గా సెట్ చేసేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత పూజ చేసేస్తాను. అండ్ అత్తయ్య అంటే ఈరోజు ఫ్రైడే కదా, సో మా తాతయ్య ఫ్రైడేనే చనిపోయారు కాబట్టి చనిపోయిన రోజు అయితే ఇంకా తను స్నానం చేయరు, బాత్ చేయరు, లేదంటే తను కూడా పూజ చేస్తారు. సో నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇది నేను చాలా రోజులైందండి తెచ్చి బీట్రూట్ క్యారెట్ బ్లాక్ గ్రేప్స్ అవి అట్లే పెట్టున్నారు. ఇంక ఈరోజు బలవంతంగా వాళ్ళకి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసా. అండ్ తనైతే క్యారెట్ తింటున్నారు అనమాట, క్యారెట్ తింటూ చెప్తున్నారు నేను క్యారెట్ చూడు ఎలా తింటున్నాను అని చెప్పేసి. సో అంటే మనం వాళ్ళకి చేసి ఇవ్వాలి కానీ తింటారు, కాకపోతే ఓపిక ఉండదన్నమాట ఊరి దగ్గర చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మనకు చేస్తుంటాం కదా మనం, అది కొన్ని ఇంట్రెస్ట్గా తింటారు, కొన్ని ఇష్టం లేనివి వదిలేస్తారనమాట. యాక్చువల్గా అయితే దానిమ్మ తినరు, అది ఏదో దేవుడికి వదిలేస్తారని చెప్పారనమాట. సో దానిమ్మ ఒకటి స్కిప్ చేసేసి మిగతా ఫ్రూట్స్ అన్నీ తినేస్తారు. సో ఎక్కువ శాతం బనానా ఎక్కువ ఇష్టం అనమాట.
అండ్ ఈ జ్యూస్ అయితే మీకు తెలుసు కదా, క్యారెట్, బీట్రూట్, గ్రేప్స్. సో అవి అయితే మార్నింగ్ టైం అందరికి ఇచ్చేసి నా ఫ్రైడే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ టైం కొంచెం ఎక్కువ కరెంటు అట్లా పోతుంది, పవర్ ప్రాబ్లం కాబట్టి అర్లీగా రాగానే నేను ఫస్ట్ దోసపిండి అయితే పట్టేసాను అనమాట. అండ్ ఈ మధ్య వీడియోస్ స్ట్రక్ అయ్యి వస్తుందని అంటున్నారు. అది స్ట్రక్ అవ్వడం మన నుంచి ప్రాబ్లం కదండి, అది యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అనుకుంటా. అది ఎందుకో తెలియదు. నేను వీడియో తీయడం అయితే నీట్గానే తీస్తాను, కాకపోతే అది స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో అది మన ప్రాబ్లం కాదు కాబట్టి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే మ్యారేజ్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళాలి. అండ్ అక్కడైతే ఏం షూట్ చేయలేదు. సో ఇక్కడైతే జ్యూస్ అయితే ఇంకా అంటే ఒక్క దోశ తిని దీని నిండా జ్యూస్ తాగేస్తే టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం డైటింగ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నా. సో అదండి ఈరోజు చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్గా మళ్ళీ కలుద్దాం.